రెక్కాడితే గాని డొక్కాడని జీవితం అదే జీవితం. ఇప్పుడు ఒక తల్లిని కన్నీళ్లు పెట్టిస్తుంది. భర్తను కోల్పోయిన ఆ తల్లి రోజు కూలి పనికి వెళ్లి ఇద్దరు పిల్లలను పోషిస్తుంది. కానీ ఇప్పుడు ఆమె 5 ఏళ్ల చిన్నారి గుండె ఆగిపోకుండా కాపాడుకోవాలంటే లక్షలు కాదు, కోట్లు కాదు, కానీ తనకు అందని 35 లక్షలు కావాలి. ప్రాణం కోసం పోరాడుతున్న ఆ చిన్నారి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో నివసిస్తున్న పాలూరి భాగ్యలక్ష్మి జీవితం ఒకప్పుడు సాధారణంగానే సాగేది. కానీ ఓ ప్రమాదం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. భర్త మృతి, ఇద్దరు చిన్నారుల బాధ్యత ఇప్పటికే భారం అయిపోయింది. కష్ట నష్టాలు తట్టుకుంటూ ఇద్దరు పిల్లలను పెంచుకోవడం కోసం కూలి పని చేసుకుంటూ జీవిస్తుంది. అయితే ఆ బాధలను మించి ఇప్పుడు ఆమె గుండెలో పెద్ద నొప్పి. ఆమె 5 ఏళ్ల కుమార్తె మీనాక్షి నాగశేషారత్నం చిన్న వయసులోనే తీవ్రమైన గుండె వ్యాధితో పోరాడుతుంది. వైద్యులు ఒకే మాట చెప్పారు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప మరో మార్గం లేదు. దానికి కావాల్సిన ఖర్చు దాదాపు 35 లక్షలు. రోజుకు కూలీ చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఈ తల్లికి అది అసాధ్యం. తన కుమార్తె ప్రాణం కాపాడుకోవడానికి ఆమె అధికారుల దగ్గరికి వెళ్లింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లింది. సహాయం చేస్తామని హామీ వచ్చింది. కానీ జీవన్ సర్టిఫికేట్ కోసం ముందుగా 2,50,000 రూపాయలు ఖర్చు చేయాలని ఆసుపత్రి చెప్పింది. అది అంత డబ్బు లేని ఈ తల్లి ఏం చేయాలో తెలియక సహాయంగా చూస్తుంది. రోజు కూలీ డబ్బులతో ఇంట్లో ఖర్చులు కూడా నెట్టుకు రావడం కష్టం అయిపోయింది. అయితే తన పాప ప్రాణం కోసం దాతల వైపు ఆశగా చూస్తుంది. ఎవరైనా నా బిడ్డను కాపాడండి అని కన్నీళ్లతో వేడుకుంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఎవరైనా స్పందించి తన పాపకు ప్రాణదానం చేయాలని కోరుతుంది. చాక్లెట్ వద్దా? ఒకసారి అంటే వాళ్ళు ఏం చెప్పారు అది ఒకసారి తీయడానికి వస్తుంది. వాయిస్ అమౌంట్ పడుతుంది పెట్టుకోవచ్చు. కట్టు తీసుకుని కట్టు గాజు కట్టు ఉంది అంతే. నా పేరు భాగ్యలక్ష్మి అండి. మా అమ్మది మీనాక్షి నాగశేషారత్నం అండి. అమ్మాయి పుట్టాక 5 నెలల నుంచి పాపకి తేడా వచ్చిందండి.
మేము అప్పుడు అన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళామండి. ఫస్ట్ పాపకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నారు. తర్వాత మందులు వాళ్ళకి తగ్గిందన్నారు. ఇప్పుడు మా అమ్మాయికి ఏం జరిగిందంటే హార్ట్ ట్రాన్స్ఫర్ చేయించాలన్నారండి. నేను అప్పటి నుంచి పాప వచ్చి ఏజ్ వచ్చి 5 సంవత్సరాలండి పాపకి. నాకు ఈ పాపని అలా చూసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడైతే నా దగ్గర అంత తోమటాలు వేస్తుంది నా దగ్గర. మా అమ్మకి 38 లక్షలు అవుతుందండి. గవర్నమెంట్ పెట్టుకుందామంటేనేమో జీవన సర్టిఫికేట్ ఒకటి తెమ్మన్నారండి. అది 2,50,000 అవుతుందండి. దానికోసం నాకు తోమట లేక నేను ఇలాగా అడుగుతున్నాను. నా బిడ్డని ఎవరైనా మీరు దయచేసి నా బిడ్డకి హెల్ప్ చేసి నా బిడ్డని బతికించమని అడుగుతున్నానండి. ఇది గవర్నమెంట్ వరకు వెళ్ళి వరకు ఇది ఏరియా సేల్ చేయమంటున్నారండి. నాకైతే మా ఆయన గారు నేను కడుతూ ఉండగా 7 నెలలు మా ఆయన గారు యాక్సిడెంట్లో చనిపోయారండి. నాకు బాబు పాప అండి. ఈ ఇద్దరు బాధ నా మీద పడ్డదండి. నేను చూసుకోలేకపోతున్నాను. పాపని ఎలానే బతికించుకుందామని నేను అడుగుతున్నానండి. దయచేసి మాకు హెల్ప్ చేయమని అడుగుతున్నామండి. ఈ ఏరియా మొత్తం అందరికీ షేర్ చేయమని అడుగుతున్నామండి. నా పాపకి ఎవరైనా ముందుకు వచ్చి దాతలు ఎవరైనా వచ్చి సర్జరీ చేయించి నాకు అదే చాలని నా పాపని బతికించమని అడుగుతున్నానండి. హెల్ప్ చేయమని. ప్లీజ్ నేను బతకాలని ఉన్నది, నన్ను బతికించండి. 5 ఏళ్ళు గడిచండి. టెస్ట్ అంటున్నారండి. అసలు ఏమీ లేదండి. అలాగ ఆమె అనుకుంటున్నా కూడా వచ్చేసేస్తా. ఆ బిడ్డకు ఆపరేషన్ చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ సాయం చేసి ఆ బిడ్డ పట్టండి. నేను చేసి ఆ బిడ్డను బతికింతారని ఆశపడుతున్నానండి. మీరందరూ కూడా చేయండి. ఆ బిడ్డ బతికింతారని నేను ఎంతో ఆశపడుతున్నానండి. బాబు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూడా సాయం చేసి బిడ్డ జీవితాన్ని బతికించారని ప్రార్థన చెప్తున్నానండి. మీరందరిలోనూ కూడా నాయన దేవుడండి, మీలో కూడా నాయన బిడ్డను బతికింటారని, నువ్వు 2 జీవితాలు బతికింటారని అటువంటి బిడ్డనండి. దయచేసి అండి మీరు ఎంతో మరి సాయం చేస్తారండి. ఆ బిడ్డను బతికింటారనండి బాబు. ఎంతో ఆశపడుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతో అందరినీ చూస్తున్నారు కదా. ఆ బిడ్డను కూడా నాయన కన్నెచ్చి చూడండి ప్రేమ. ఏమో నాకు కూడా ఆరోగ్యం పోవదండి బాబు. సాయం చేయండి ఆ బిడ్డ పట్లండి ఆయన. మరి ఆ బిడ్డకు ఆపరేషన్ మీరే చేయగలండి బాబు. మీ వల్ల అవుతుందండి బాబు. మీరు సహాయం చేయండి నాయన. మీరు ఒక్క మాట నాయన పరికించండి ప్రభు. ఎంతమంది లోకాన్ని అందరిలో రక్షిస్తున్నారు కదా.